Dear brothers and sisters, it's a joy to meditate God's word. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలను ధ్యానించడం ఎంతో ఆనందకరం. In Jeremiah 15:16, the Bible says, ఇర్మియా గ్రంథము 15:16 ప్రకారముగా, Your words were found and I ate them, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, and your words became a joy to me and the delight of my heart. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును What does కలుగజేయుచున్నవి. it mean by eating the word of God? దేవుని వాక్యమును భుజించడము అనగా అర్థమేమై ఉన్నది? We have to listen to the word of God whenever God speaks to us. ప్రభు మనతో ఎప్పుడు మాట్లాడినా ఆయన మాటలను మనము ఆలకించాలి. That is eating the word of God. అది ప్రభు వాక్యాన్ని భుజించడమై ఉన్నది. We have to go deep into the word of God. దేవుని వాక్యములో ఓతుల్లోకి మనము వెళ్ళాలి. When the word gets into our heart, దేవుని వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు it comes out as a blessing for others. ఇతరులకు ఆశీర్వాదకరంగా అది మారుతుంది. It is like eating bread every day. ప్రతిరోజు మనము రొట్టెలను భుజించిన రీతిగా. That's why Jesus says in Matthew 4:4, మత్తయి సువార్త 4:4లో అందుకే యేసయ్య ఈ విధంగా Man అంటున్నాడు, shall not live on bread alone, but on every word that comes from the mouth of God. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. God's word gives us life. దేవుని వాక్యము మనకు జీవమును ఇస్తుంది. We cannot take God's word for granted. దేవుని వాక్యమును మనము చులకనగా తీసుకొనకూడదు. We cannot read the word of God from anywhere from the Bible. దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో ఎక్కడి నుంచైనా చదవచ్చు అని అనుకోకూడదు. Every day from chapter by chapter we have to read the word of God. ప్రతిరోజు అధ్యాయము వెంబడి అధ్యాయమును దేవుని వాక్యముగా మనము చదవాలి. God has a word for us for every day. ప్రతిరోజు దేవుడు మన కొరకు ఒక మాట కలిగి ఉంటాడు. We have to carefully read the word of God జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని చదవాలి. because it gives us life. ఎందుకంటే అది మనకు జీవమునిస్తుంది. That's why Jesus says in John 6:63, యోహాను 6:63లో యేసయ్య ఇలా అంటూ ఉన్నారు, The words I have spoken to you are spirit and they are life. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. The word which gets into us gives us strength to our bones. మనలోనికి వెళ్ళే దేవుని వాక్యము మన ఎముకలకు బలాన్నిస్తుంది. It gives healing to our body. మన శరీరానికి స్వస్థతనిస్తుంది. It gives joy to our heart. మన హృదయానికి సంతోషాన్ని Our కలుగజేస్తుంది. whole body rejoices because of God's word. మన శరీరం అంతా దేవుని వాక్యమును బట్టి సంతోషపడుతుంది. That's why when we find a word, it's like a treasure to us. దేవుని మాటను మనం కనుగొన్నప్పుడు ఒక గొప్ప నిధిని కనుగొన్నట్టుగా ఉంటుంది. When it is in our heart, it brings so much joy. మన హృదయమందు దేవుని వాక్యం ఉంటే ఎంతో సంతోషాన్ని చేకూరుస్తుంది. When it is on our lips, it is a message for others. మన పెదవుల పైన ఉండే దేవుని వాక్యము ఇతరులకు ఒక సందేశముగా When మారుతుంది. God's word is on our hand, it's like a weapon. దేవుని వాక్యము మన చేతులలో ఉంటే అదొక ఆయుధముగా మారుతుంది. That's why the psalmist says in Psalm 119 and 103, అందుకే 119వ కీర్తన 103వ వచనంలో కీర్తనాకారుడు ఈ విధముగా అంటూ ఉన్నాడు, How sweet your words tastes to me. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. They are sweeter than honey. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. When the word gets into our mouth, దేవుని వాక్యము మన నోటి అందు ఉన్నప్పుడు we really enjoy the word of God. That's why it says it's like a sweet, it's like honey. దేవుని వాక్యాన్ని మనం ఎంతో ఆనందిస్తాము. అందుకే అది ఎంతో మధురము అని వ్రాయబడి ఉన్నది. Those who meditate the word day and night prospers. దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువారు వర్ధిల్లుతారు. That much blessings the word of God has. దేవుని వాక్యమునందు అంత గొప్ప ఆశీర్వాదాలున్నాయి. As we see in Matthew 15, when Jesus was speaking on the Mount of Beatitudes, మత్తయి సువార్త 15వ అధ్యాయములో ధన్యతల కొండపైన యేసయ్య మాట్లాడుతూ బోధిస్తూ ఉన్నప్పుడు people came from surrounding places
to listen to Jesus for 3 days. సమీప ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు 3 రోజులు యేసయ్య బోధనలు చెప్పిన మాటలను They would వింటూ have ఉన్నారు. brought food for just 1 day. ఒక్క రోజు కొరకు మాత్రమే వారు ఆహారాన్ని తెచ్చుకుని ఉండవచ్చు. For the other 2 days, they did not even eat food మిగతా 2 రోజులు వారు ఆహారం ఏదీ తినలేదు. because God's word did not make them hungry at all. ఎందుకనగా దేవుని వాక్యము వారిలో ఆకలిని It కలిగించలేదు. might have been so sweet to their mouth. దేవుని వాక్యం వారికి ఎంతో మధురముగా అనిపించి ఉండవచ్చు. They might be listening to him day and night. యేసయ్య మాటలను రాత్రింబగళ్ళు వారు వింటూ ఉండిపోయి ఉండవచ్చు. The words might have given them so much strength in their body. ఆయన మాటలు వారి శరీరానికి ఎంతో బలాన్ని చేకూర్చి ఉండవచ్చు. But then at the end of the 3rd day, the Lord said, I am so concerned about my people who are here. అయితే 3వ రోజు చివరన యేసయ్య ఈ విధంగా అన్నారు, ఈ ప్రజలపైన నేనెంతో కనికరపడుచున్నాను. They have been with me for 3 days and have nothing to eat. వారు 3 రోజులుగా ఏమీ తినకుండా నా యొద్దనే ఉన్నారు. I'm not willing to send them home empty-handed. వట్టి చేతులతో వారిని నేను ఇంటికి తిరిగి పంపించాలనుకోవడం లేదు. I do not want to send them just like that, ఆ విధంగా నేను వారిని పంపించలేను. or else they will faint on the way. వారు మధ్యదారిలో ఒకవేళ పడిపోతారేమో. And the Lord literally gave them bread and fishes for them to eat. యేసయ్య వారు తినడానికి రొట్టెలను చేపలను ఇచ్చి ఉన్నారు. Yes, as Bible says in John 6:35. యోహాను 6:35లో దేవుని వాక్యం చెప్పిన రీతిగా Jesus is the bread of life. యేసే జీవాహారమై ఉన్నారు. Whoever comes to him will never go hungry. ఆయన యొద్దకు వచ్చువాడెవ్వడు కూడా ఆకలిగొనడు. God's word gives joy to our heart. దేవుని వాక్యము మన హృదయానికి సంతోషాన్ని చేకూరుస్తుంది. God's word gives strength to our body. దేవుని వాక్యము మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. Every year the Lord graciously gives us a promise verse through my husband Dr. Paul Dinakaran. ప్రతి సంవత్సరము కూడా ప్రభు నా భర్త అయిన డాక్టర్ పాల్ దినకరన్ గారి ద్వారా ఒక వాగ్దానమును ఇస్తూ ఉంటారు. For the whole year that word nourishes us. సంవత్సరం అంతా కూడా ఆ వాగ్దానము మనల్ని పోషిస్తూ బలపరుస్తుంది. Every day the Lord graciously gives us a promise word from the Bible. ప్రతిరోజు బైబిల్ గ్రంథము నుండి ప్రభు ఎంతో కృపతో ఒక వాగ్దానమును మనకిస్తూ ఉంటారు. And we meditated on the television program every day and cherish it. ప్రతిరోజు టీవీ కార్యక్రమాల ద్వారా మనం ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందిస్తాము. Yes, the Bible says in 2 Peter 1:19. 2 పేతురు పత్రిక 1:19లో బైబిల్ గ్రంథం అంటున్నది, God's word is a sure word of prophecy. దేవుని వాక్యము స్థిరమైన ప్రవచన వాక్యమై ఉన్నది. Through God's word, Jesus reveals himself to us. దేవుని వాక్యము ద్వారా యేసయ్య తను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. And we show Jesus to the world. మనము ప్రపంచమునకు యేసయ్యను చూపెడతాం. That's how we find God's word and eat them. ఆ విధంగా దేవుని వాక్యమును మనం కనుగొని భుజించగలము. May God's word strengthen you, దేవుని వాక్యం మిమ్మును బలపరుచుగాక, nourish you, పోషించుగాక, and refresh you. మిమ్మల్ని నూతనపరచుగాక. May Jesus be revealed through you every other day. మీ ద్వారా ప్రతిరోజు యేసయ్య ఇతరులకు ప్రత్యక్షపరచబడునుగాక. Loving Jesus, Father, let your word get into every heart even ప్రేమ now. కలిగిన తండ్రి, ఇప్పుడు కూడా నీ వాక్యము ప్రతి హృదయంలోనికి వచ్చునుగాక. Jesus, you are the word. యేసయ్య మీరే ఆ వాక్యమై ఉన్నారు. You are the very word. మీరే వాక్యమై ఉన్నారు. Lord, let the word give them life. ప్రభువా నీ వాక్యము వారిని జీవింపజేయునుగాక. Let it be a treasure to them, Lord. వారికి ఒక గొప్ప నిధి వలె ఉండునుగాక. Let it bring joy to their వారి hearts. హృదయములకు ఆనందమును కలగజేయుగాక. Let it be a weapon in their hands, Lord. వారి చేతులలో ఒక ఆయుధము వలె ఉండునుగాక. Whoever have rejected it, Lord,
Father, forgive them and give them a word for every day, Lord. ఎవరైతే ఆ వాక్యమును వద్దు అనుకుంటున్నారో వారిని క్షమించండి. అనుదినము వారికి నీ మాటలను అందజేయండి. They may even have neglected your word. వారు నీ వాక్యమును ఒకవేళ నిర్లక్ష్యము చేసి ఉన్నారేమో. Lord, give them the urge to read your word every day. ప్రతిరోజు నీ వాక్యమును చదవాలనే తపనను వారిలో కలగజేయండి. To carefully listen to your word. నీ వాక్యము జాగ్రత్తగా విందురుగాక. To carefully meditate your word. నీ వాక్యమును జాగ్రత్తగా ధ్యానించుదురుగాక. To search it and find it, O God. నీ వాక్యమును వెదికి కనుగొందురుగాక. Help them, O God. సహాయము చేయండి Take ప్రభువా. away all the temptations of this world ఈ లోక శోధనలన్నిటినీ తప్పించి వేయండి. and help them to sit at your feet and meditate your word. నీ పాద సన్నిధిలో కూర్చొని నీ వాక్యమును వారు ధ్యానించుదురుగాక. And as they do it, let your light shine upon your people. వారు ఆ విధంగా చేయుచుండగా నీ వెలుగు నీ ప్రజలపైన ప్రకాశించునుగాక. Lord, refresh every soul. ప్రభువా, ప్రతి ఆత్మను ఉత్తేజపరచండి. Strengthen them, Lord. వారిని బలపరచండి తండ్రి. Let your word bring them success in their నీ lives. వాక్యము వారి జీవితములలో విజయము చేకూర్చునుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. God bless you, dear friends. ప్రభు మిమ్మును దీవించుగాక ప్రియ స్నేహితులారా.